హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? మన ఛానల్ నుంచి వీడియోస్ రావడం అయితే చాలా డిలే అయ్యాయి. కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వలేదు నేను కూడా. అండ్ ఇవాళ నుంచి మనకి కంటిన్యూస్గా వీడియోస్ అయితే వచ్చేస్తాయి. సో ఇంకా మనం లేట్ చేయకుండా స్వయంభూ మూవీ నుంచి అయితే ఒక సాంగ్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ సాంగ్ ఎలా ఉంది ఏంటి అన్నది కూడా మనం ఇప్పుడు చూస్తూ ఎంజాయ్ చేద్దాం. రారా ధీవర ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. అండ్ ఇంకా మనం అయితే వీడియో అయితే చూసేద్దాం ఓకేనా? స్టార్టింగ్లో యాడ్స్ వస్తాయి అంటే యాడ్స్ వచ్చేస్తాయి, అలా ఉంటుంది మన యూట్యూబ్ గురించి తెలిసిందేగా. మీరు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి. వచ్చేసింది డైరెక్ట్ సాంగే. బా నిఖిల్ అన్న అదర్ కొట్టేస్తున్నాడు అనిపిస్తుంది సాంగ్లో. లిప్స్ మాత్రం అదిరిపోయింది కదా, లాంగ్ హెయిర్గా. బీజం బ్యాక్గ్రౌండ్ చంపేశారు వెనకాల. బేసిక్గా స్టెప్స్ కూడా వేస్తున్నాడు కదా వీళ్ళు. ఒక రా వరా వరా దించారా దించారా బా బా బా. ఏంటి భయ్యా అసలు ఏంటి, ఎవరు రాశారు ఇదంతా సాంగ్? వరా శిలా అబ్బా, ఏంటి భయ్యా అమ్మ మోటివేషన్ ఇస్తున్నారు అంతా సాంగ్లు. అప్పు సాలా సైనిక బా. మళ్ళీ ఇంకో లోడింగ్ భయ్య, బ్లాక్ బస్టర్ లోడింగ్ అనే చెప్పుకోవాలి నిఖిల్ అన్నకి. సాంగ్ ఉండకపోతే ఉంటుంది, ఇంకంతే చెప్పుకోవాలి. సాంగ్ అయితే ఉండాలి ఖచ్చితంగా మూవీలో. ఇది ఎడిటింగ్ అంతా బ్యాక్గ్రౌండ్ మొత్తం బాగానే ఉంది సాంగ్లో. ట్రోల్స్ చేశారు ఎడిటింగ్ బాగోలేదు, విఎఫ్ఎక్స్ అంతగా బాగాలేదు అని చెప్పి. కాకపోతే సాంగ్లో విఎఫ్ఎక్స్ అంతా బాగానే ఉంది. బా 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 బా, స్టెప్పుల మీద స్టెప్పులు, డ్యాన్స్, బీజిఎం, బ్యాక్గ్రౌండ్ అయితే అదర్ కొట్టేశారు. బా బా బా, ఇప్పుడు కలే చెక్కుతున్నవి తీర్చిదిద్దగా నీలా నిన్ను ఇంటి తగ్గని ఇష్ట కష్టమే ఆశయానికి దన్ను బా బా బా. ఇలాంటి సాంగ్ ఎవరు రిలీజ్ చేసి ఉంటారు భయ్య తెలుగులో. అది కూడా అంటే ఇక్కడ అన్ని సబ్ టైటిల్స్ తెలుగులో ఉన్నాయి, మనలో ఇంగ్లీష్లో పెట్టేసి ఒక మధ్యలో ఒక 2-3 స్టెప్లు వదిలేస్తారు. దీంట్లో ఈ వీడియోలో మొత్తం సాంగ్లో అయితే మొత్తం వీడియో ఏదైతే ఉందో వీడియో అంతా రిలీజ్ చేసి పెట్టేస్తారు. బా ఏలు కోర నాయక ఆమె వేదిక మన నబ్బాక వీళ్ళన్న పర్ఫార్మెన్స్, డ్యాన్స్ కానివ్వండి ఇంకేముంటుంది. వరా మన సంయుక్త అక్క కూడా ఉందిగా ఆ సాంగ్లో. అసలు గమనించలేకపోయా నేను, లెటర్ అది హైలైట్ అని చెప్పుకోవాలి. శిల్పంగా అంటే మార్చాలి భయ, అద్దరు వెళ్ళిపోయింది. రారా దేవరా ఇదంతా ఫస్ట్లో వచ్చిందిలే, అది వేరే విషయం. స్వయంభూ అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. జంగిల్ ఆడియో, జంగిల్ మ్యూజిక్ అంట. రా ధీవర అదర్ కొట్టాడు భయ్య మ్యూజిక్ అయితే. సాంగ్ అయితే అదిరిపోయింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూసారో లేదో కూడా చూడండి. మన స్వయంభూ అసలు లిటరల్ ఒక 2 years అయిపోయింది మూవీ వస్తుందని చెప్పి చాలామంది ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. అది 2 years అయిపోయింది, కాకపోతే ఇంకా డిలే అయిపోయింది. కాబట్టి ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారు. ఈ సాంగ్ చూసుకుంటే
నిన్ను నువ్వు మోటివేషన్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది మూవీ సాంగ్. ఓకేనా? ఆ సాంగ్ ఇచ్చి పడేశాడు. నీ శిల్పాన్ని నువ్వే చెక్కుకోవాలని చెప్పి శక్తిని, బలం అబ్బా! ఏమన్నా రాశాడు భయ్యా. రాసినోడు అసలు ఎవరున్నారో కానీ చూద్దాం ఆగు. ఓయ్! ఓయ్! ఇంకమ్మ ఈ యాడ్లు ఇవి పడితే ఇవి వచ్చేస్తూ ఉంటాయి మనకి. లిటరలీ పర్ఫార్మెన్స్ మన నిఖిల్ అన్న డ్యాన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అంతా బాగానే ఉంది. సాంగ్ కూడా బాగానే ఉంది. ఓకేనా? సాంగ్ కూడా అంతా బాగానే ఉంది. సాంగ్ బాగానే ఉంది. మన స్వయంభూ సంయుక్త అక్క కూడా బాగానే ఉంది. ఓకేనా? పిక్చర్ స్టూడియోస్ అండి భయ్య. ఒక నిమిషం చూద్దాం మ్యూజిక్ ఎవరు చేశారో, మరి గట్టిగానే ఉంటుంది కదా భయ్య. సాంగ్ సింగర్ సంతోష్ వెంకీ, రామ శాస్త్రి అంట, రామజీవగ శాస్త్రి. మ్యూజిక్ రవి బష్రూర్. వీళ్ళు సాంగ్ చేశారు. సాంగ్ నేమ్ వచ్చేసి రారా దేవరా. సంతోష్ వెంకీ అన్న సాంగ్ ఎదిరిపోయింది. లిటరల్గా చెప్పాలంటే గూస్ బూమ్స్ వచ్చాయి నాకైతే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎదిరిపోయింది, అంతా బాగానే ఉంది. అండ్ నీకు కాస్ట్యూమ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఓకేనా? కాస్ట్యూమ్స్ అదంతా విఎఫ్ఎక్స్ అంతా బాగానే ఉంది. అండ్ సాంగ్లో లిటరలీ నిఖిల్ అండ్ మన ఆ పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా అదరు కొట్టేశారు డ్యాన్స్. లిటరల్ ఒక సింపుల్ స్టెప్స్ అనే చెప్పుకోవాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎదిరిపోయింది. బీజిఎం ఏదైతే ఉందో అది ఎదిరిపోయింది. నువ్వు రాసిన లిరిక్స్ ఏదైతే ఉన్నాయో అది కూడా దద్దరిల్లిపోయింది. మ్యాడ్ ఒక పర్సన్కి మోటివేషన్ సాంగ్లో ఉంటుంది. అండ్ మన నబాక డ్యాన్స్ అది కూడా బాగానే ఉంది. నిఖిల్ అన్న పర్ఫార్మెన్సు, ఆ డ్యాన్స్ సాంగ్లో హ్యాట్స్ ఆఫ్. లాంగ్ హెయిర్తో 2 years కష్టపడిందంతా ఈ సాంగ్లో అయితే కనబడింది భయ్య. ట్రైలర్లో దాంట్లో కనబడిపోయినా దీంట్లో అయితే కనబడింది. అండ్ ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.